హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే వంకాయ నిలవ పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది కదా వంకాయ నిలవ పచ్చడి. అంటే పోయినసారి నేను వంకాయ ములక్కాడ పచ్చడి పెట్టాను, ఎంత బాగుందో నేను అనుకున్నాను, ఇంత బాగుంటుందా పచ్చడి అని. ఎప్పుడో ఒకసారి ఎవరు పెడితే తిన్నానండి, నాకు అంతగా అనిపించలేదు, బాగుంది అనిపించింది అంతే. ఇంకా అంతకుముందు కూడా తిన్నాను, ఓకే అనిపించింది. కానీ నేను పెట్టినప్పుడు అసలు నాకైతే ఇంకా నిజంగానండి ఎంత బాగా నచ్చిందో అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారు. మనకి పులుపు ఎక్కువైంది అనిపిస్తుంది, లేకపోతే పులుపు తక్కువైంది అనిపిస్తుంది. మన కొలతలతో మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు అన్నీ సరిపోతాయి కదా, అప్పుడు ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అయితే పెట్టే వంకాయలను బట్టి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను అనమాట. ఇవి కర్ణాటక నుంచి మా అత్తయ్య కొన్ని తీసుకొచ్చింది, అలాగే మా అక్క కూడా పంపించింది అనమాట. ఆ కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా చెప్పాలంటే. మరి వాటర్ తేడానో మరి భూమి తేడా నాకు తెలియదు, కానీ అసలు కూర వండినా కానీ నిజంగా వంకాయ కూర కూడా వెన్నపూసలాగా అసలు ఆ ముక్కలు తింటే ఎంత బాగుంటాయో, అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతాయి వంకాయ కూర తింటే మాత్రం. వంకాయ పచ్చడి నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. 1/2 kg వంకాయలు. ఇక చూడండి ఎలాంటి కాయలు తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముదిరిపోయి ఉండాలి కాయ. ఇదిగోండి వంకాయలు చూడండి, ఇలా పెద్దగా ఉండాలి, చిన్నగా ఉన్నా పర్లేదు, కానీ ముదిరిన వంకాయలు ఉండాలి. లేత వంకాయలు పనిచేయవన్నమాట, పచ్చడి తొందరగా పాడైపోద్ది. ముదిరిన వంకాయలు అయితేనే బాగుంటాయి. కొన్ని వంకాయలు చూడండి రంగు వచ్చేస్తూ ఉంటాయి, మనకి గింజలు కది పెట్టడానికి రంగు వస్తూ ఉంటాయి చూడండి, కాయ పెద్దది. ఆ కాయలు కూడా బాగుంటాయి అనమాట. ఇలాగ ఇప్పుడు నేను సారకాయలు తీసుకున్నాం కదా, ఇవి లేకపోతే నార్మల్గా ఇప్పుడు నీలంకాయ ఇలాగా కొంచెం పొడవుగా ఉండి కాయలు ఉంటాయి చూడండి, అవి కూడా గట్టిగా ఉండాలి. కాయ మెత్తగా ఉండకూడదు, కాయ ఎప్పుడు గట్టిగా ఉండాలి చూడండి. ఇగో గట్టి ఉండాలి కాయ, ఇలా నొక్కతేనే నొక్కడకూడదు అసలు, అంత గట్టిగా ఉండాలి. అలాగైతేనే మనకి పచ్చడి బాగుంటుంది అనమాట. మెత్తగా అయిపోయినాయి కాయలు అది అనుకోండి, బాగు ఫ్రెష్గా ఉంటే ఇంకా మంచిది అనమాట కాయలు. అయితే ఇక్కడ 1/2 kg తీసుకున్నాం కదా కాయలు. ఇప్పుడు ఈ ముక్కలు అది ఎలా కోసుకోవాలో చెప్తాను నేను. ఈ 1/2 kgకి కరెక్ట్ కొలతలు చూపిస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పచ్చడి మాత్రం ఎంత బాగుంటుందో. మామూలుగా అయితే వంకాయ కోస్తే మనం నీళ్ళలో వేస్తాం ఉప్పేసి, ఈ మాత్రం అలా చేయకూడదు, నీరు మాత్రం తగలకూడదు. ఇవి ఆల్రెడీ కడిగేసి నేను శుభ్రంగా బట్ట పెట్టి తుడిచేసి కొద్దిగా నీళ్ళలో మామూలుగా ఆరనిచ్చాను అనమాట, తడిది ఏమి ఉండకూడదని చెప్పి. ఇది కూడా ఇలా పెద్ద వంకాయ ఉందనుకోండి, చీరికలు చేసుకోవాలి ఇలా మామూలుగా ఇలా, ఓకే. మరీ సన్నగా చేసేయకూడదు, ఇంతే చాలు. అయితే ఇలా పెద్ద ముక్క ఉంది కదా, ముక్క ఉన్నప్పుడు ఇలాగా మధ్యలో కోసుకోవాలి. మనకి ఈ వంకాయ ముక్కలు ఎలాగంటే మామిడికాయ ముక్కలాగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట, బాగుంటుంది. గింజ కట్టేసి ఉండాలి. బాగా చిన్నగా ఉందనుకోండి వంకాయ, ఇలా చీరిక చేసి వదిలేయండి, ముక్క చేయొద్దు ఇంకా. ఇదే ఇలా అంటం చేసేస్తున్నాను. ఈ చిన్న ముక్క కింద ఉంది కదా, ఇలా ముక్కలు కోసేసుకుని ఉంచుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, బాగా పల్సగాను చీరికల్లా చేసేసుకుని కోసేయకండి, లావుగా ఉండాలి ముక్క పెద్దదైతే, ఎందుకంటే ఇది ఊరి ఎండేసరికి చిన్నగా అయిపోద్ది, అందుకు మళ్ళీ ముక్క తిన్నట్టు ఉండదు మనకి. ఇదిగోండి ముక్కలన్నీ ఒక జాడీలో వేసేస్తున్నాను. మీరు ఒక సీసాలో కానీ ఎందులోనే వేసుకోవచ్చు, లేదంటే స్టీల్ గిన్నెలో అయినా సరే ఇలా కలిపేసుకుని పెట్టేసుకోండి, ఎందుకంటే తీసేస్తాం కదా రేపొద్దున్న, అందుకు. అది ఎప్పుడు శుభ్రంగా కడిగేసుకుని తుడిచి ఎండలో పెట్టి అప్పుడు ఒక 20 నిమిషాలు పావు గంట సేపు ఎండలో వదిలేయండి. మరీ ఎండలో పగిలే ఎండలో కాదు, ఆరబెట్టేసుకుని అప్పుడు ఏదైనా చేసుకోవాలి. మనకి ఏమైనా తడి పొడి ఉందంటే పచ్చళ్ళు ఏమైనా సరే పాడైపోతాయండి. ఇదిగోండి ఇందులో ఉప్పు వేస్తున్నానండి, ఒక 50 గ్రాములు ఉప్పు వేస్తున్నాను. అంటే ఈ గ్లాసు 100 గ్రాములు ఉప్పు పడుతుంది అనమాట. అంటే ఇక చూడండి 3 ఇంచుల టీ గ్లాస్ అనమాట ఇది, అంతే, అంతకన్నా ఎక్కువ కాదు. ఇంకా అంటే 100 గ్రాములు ఉప్పు పడదు, ఒకేసారి వేసామనుకోండి ముక్క మొత్తం ఉప్పగా ఉంటుంది అనమాట, అందుకని 50 గ్రాములు మాత్రం వేస్తాను. ఈ పచ్చడికి దగ్గర 90 నుంచి 100 గ్రాములు ఖచ్చితంగా ఉప్పు పడద్దండి. ఓకే, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఇగో ఇలా కుదుపుకోవాలి, బాగా కలుపుకోవాలి, లేదా చెయ్యి పెట్టైనా సరే ఇచ్చేయాలి. రాళ్ళు ఉప్పు మాత్రం వేయకండి, ఎందుకంటే తొందరగా కరగదనమాట. రాళ్ళు ఉప్పుని పౌడర్ చేసేసుకుని వేసుకోవాలి. పోయినసారి నేను మర్చిపోయి రాళ్ళు ఉప్పు వేసాను, ఎంత ఇబ్బంది అయిందో, అది తొందరగా కరగదే 3వ రోజు దాకానో. ఇలాగైతే రేపే మనకి ఊరతాయి అనమాట ముక్కలు ఇవి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో చింతపండు పెడదాం. ఇదిగోండి 1/2 kg వంకాయలకి 100 గ్రాములు చింతపండు వేస్తున్నానండి. ఈ చింతపండు మామూలుగా ఏంటంటే 1/2 kgకి 125 గ్రాముల వరకు వేస్తారు, అంటే కేజీకి పావు కిలో చింతపండు వేస్తారనమాట. అయితే ఈ చింతపండు బాగా గుజ్జు ఎక్కువగా వస్తుంది, కండ ఎక్కువగా ఉంది, గుజ్జు ఎక్కువ వస్తుంది, పులుపు ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి నేను 100 గ్రాములు వేస్తాను అనమాట. మీ చింతపండు చూసుకుని మరీ వేసుకోవాలి. కారం అయినానండి అంతే, మనం కారం ఎంత ఘాటుగా ఉందో చూసుకుని వేసుకోవాలి, చింతపండు అయినా అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ చింతపండుని ఇలాగా ఫస్ట్ ముక్కల కింద చింతపండు పెట్టేసి తర్వాత
ముక్కలు దీనిపైన పెడతాను. అప్పుడు ఉప్పుతో పాటు ఉంటాయి కదా ఊరి ఆ చింతపండు కింద నానుతుంది అనమాట. ఆ తర్వాత తీసుకోవాలి, కొద్దిగా ఇలా నొక్కుని పెట్టుకోవాలి చింతపండుని. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేయడమే. ఇవి రేపు పొద్దునకు ఊరిపోతాయి. 12-1 గంట అవుతుంది అనమాట టైము. ఈ రోజు సాయంత్రం దాకా ఊరుతుంది, మళ్ళీ రాత్రి కూడా ఊరుతుంది కదా. రేపు పొద్దున్న మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకోవచ్చు. రేపు ఏ టైంలో చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది ఊరేక నేను చూపిస్తాను, సరేనా? ఇదిగోండి, మనం నిన్న ముక్కలు కోసుకుని వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఊరబెట్టుకున్నాం కదా, ఒకసారి తీసి ఈరోజు పొద్దున్న ఆల్రెడీ ముక్కలు చూడండి నీరు వచ్చింది కింద. మనకి ఉప్పు అది వేసి పెట్టుకున్నాం వల్ల సరిపోద్దండి. మీకు ఇంకా ఊరాలి అనుకుంటే మాత్రం ఇంకొక రోజు ఎక్స్ట్రా రేపు పెట్టుకోవచ్చు అనమాట ఎండలో. నేనైతే ఒకసారి వంకాయ ముక్కల్ని ఇలా చూడండి ఇలా ఉన్నాయి, ఊరిపోయినాయి, సరిపోద్దండి. ఇంకా ఎక్కువ నీ అంటే బాగా మనకి ముక్క మెత్తబడిపోద్ది అనమాట. ఇలాగా ఈ నీరు వచ్చిందంతా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఇలా ముక్కలు ఎండలో పెట్టుకోవాలన్నమాట. చింతపండు అడుగునుంది కదా, అడుగునున్న చింతపండు అలాగే ఉంచేయాలి. ఇగోండి ఇలా ముక్కలన్నీ రెడీ చేసేసుకుని ఎండలో పెట్టుకోవాలి. 9 అలాగ అయ్యింది, 4 గంటల వరకు ఎండలో పెట్టుకున్నా బాగా ఎండిపోతే సరిపోతే అప్పుడు పచ్చడి పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక 2-3 గంటలు పెట్టుకున్నా సరేనా? ఇదిగోండి చింతపండు గుజ్జు ఉన్నది కదా, ఇందులో ఒక వంకాయ ముక్క ఉందండి. ఈ చింతపండు గుజ్జుని మనం మిక్సీలో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇది మీకు మిక్సీలో వేసేసి పేస్ట్ కింద చేసేసి చూపిస్తాను, తర్వాత కాసేపు నాక వేస్తాను అన్నట్టు పచ్చడి పెట్టే ముందు. ఓకే, ఇదిగోండి మెంతులు ఒక 3 టీ స్పూన్స్ వేసుకోండి. మెంతులు అవసరం లేదండి, ఉత్తి మెంతులు వేసుకుంటే చాలు. ఆవాల ఫ్లేవర్ కూడా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేను ఓన్లీ మెంతులు ఒకటే వేస్తున్నాను ఇందులో. ఇదిగోండి హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగని మాడింది అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఏంటంటే చేదు వచ్చేస్తుంది అనమాట. మరి మెంతులే చేదుగా ఉంటాయంటే మెంతులు ఉండే ఫ్లేవర్ టేస్ట్ వేరు, ఆ చేదు వేరు, మాడితే వచ్చే చేదు వేరు. అయితే వేగిపోయినాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి వేడిశనగ నూనె పోస్తున్నాను. మంచినీళ్ళు తాగుతాను చూడండి, గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాసు, ఆ గ్లాస్ నిండా పోసాను. మళ్ళీ కొంచెం పోస్తాను చూడండి. ఇదిగోండి ఆ గ్లాసు పావు నూనె పోస్తున్నాను. అంటే 400 గ్రాములు ఆయిల్ వేసాను అనమాట. ఇదిగోండి ఇందులో ఆవాలు వేస్తున్నానండి. ఎలాగో మనం ఆవాల పౌడర్ అది ఏం చేయలేదు కదా, ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం రెప్పలు పెద్దవి అనమాట, కొద్దిగా చితకొట్టే వేసేస్తున్నాను. ఎగిపోయిన అవసరం లేదు ఎల్లుల్లిపాయలు అయితేని. ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒక 5-6 ఎండుమిరపకాయలు ఇలా వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇదిగోండి వేడిగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోద్ది. ఎండుమిరపకాయలు అది కొద్దిగా వేగితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి కరివేపాకు ఎండుమిరపకాయలు వేగిపోతే సరిపోద్దండి. ఎల్లుల్లిపాయలు కలర్ అది రానవసరం లేదు. బాగా వేగిపోయితే బాగోదన్నమాట ఎల్లుల్లిపాయల టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఓకే, ఇదిగోండి ఎండలో పెట్టిన వంకాయ ముక్కలు. ఈ వంకాయ ముక్కలు మనం ఏంటంటే నేను 5-6 గంటలు ఎండలో పెట్టానని చెప్తాం కదా, అయితే మామూలుగా ఎండలో పెట్టక్కర లేకుండానే మనం తీసేసి చూడండి జాడీలోంచి పిండేసుకుని అప్పుడు డైరెక్ట్గా చింతపండు విడిగా తీసేసుకుని డైరెక్ట్గా పచ్చడి పెట్టేసుకోవచ్చు. అంటే ఎండలో పెట్టక్కర లేకుండానే. నేను ఇలాగే ఎండలో కూడా పెడతాను. ఎండలో పెట్టకుండా చేసుకోవచ్చు, ఎండలో పెట్టకుండా కూడా చేసుకోవచ్చు అనమాట, 2 రకాలుగా. అయితే నేను ఇలాగ ఎండిపోయింది చూడండి. మామూలుగా బాగా డ్రై అయిపోవాలని అవసరం అయితే లేదనమాట వీటికి. ఓకే, ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ 1/2 కేజీ వంకాయలకి నూనెది ఎంత వేసుకోవాలో పోపు రెడీ చేసుకుందాం, తర్వాత పచ్చడి కలుపుకుందాం. ఇదిగోండి ముక్కలన్నీ పక్కకు పెట్టి ప్లేట్లో చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతపండు గుజ్జు మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ కారం తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే ఆయిల్ వేసానో అదే గ్లాస్తో కారం తీసుకున్నానండి. కానీ ఇగో 1/4 తీసుకున్నాను అనమాట, 1/4 తక్కువ. అంటే ఆ గ్లాస్ కొలత కింద వేసుకున్నారంటే మీరు. అయితే ఇది 100 గ్రాముల కారం అనమాట. మీరు వేసే కారంలో మరి ఘాటు ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీరు ఒక 80 గ్రాములు కారం వేసుకోండి. లేదు నార్మల్గా ఉంది అన్నప్పుడు కారం ఇలాగ వేసుకోండి. అలాగని మరి కారం ఎక్కువ లేదు కదా అని చెప్పేసి వేసేసారంటే ఓట ఎక్కువ అయిపోద్ది అనమాట బాగా. ఇదిగోండి 1/2 గ్లాస్ ఉప్పు ఆల్రెడీ ముందు మనం ముక్కలకి వేసినప్పుడు వేసాం కదా, 1/2 గ్లాస్ ఇప్పుడు వేస్తానండి. చిన్న టీ తాగే గ్లాస్, చిన్న గ్లాస్ తోటి అంటే 1 గ్లాసు ఉప్పు పడుతుంది అనమాట. ఇది కూడా 100 గ్రాములు ఉప్పు అండి. ఇవి ఒకసారి కలిపేసుకోండి చేతితోటి.
ఇదిగోండి ఇలా చక్కగా మొత్తం అంతా చింతపండు కారం ఉప్పు అంతా కలిసిపోయేలాగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి పచ్చడి అంటే దీన్ని ఇలాగే ఒక సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం ఇంకో ఇలా కొద్దిగా తీసుకుని దీనికి తగ్గట్టుగా కొద్దిగా నూనె వేసుకుని పోపు వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఫ్రెష్గా అప్పుడే పెట్టిన కొత్త పచ్చడిలాగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నాడు మీకు చూపించడం కోసం ఎంత పడుతుంది ఆయిల్, ఎంత పోపు వేసుకోవాలి అని చూపించడం కోసం ఒకటేసారి నేను మీకు పోపు వేసి చూపిస్తున్నాను. మామూలుగా 1 కేజీ పచ్చడికే కాబట్టి 1 కేజీ వంకాయలకే కాబట్టి చూపిస్తానండి. అదే 1 కేజీ 2 కేజీలు పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో 3 4 ఉంటాం, అప్పుడు అంత పచ్చడి ఒకటేసారి అయిపోయి ఇంకా మిగతా పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగానే తీసుకుని పోపు వేసుకోండి, పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఓకే, ఈ పచ్చడి అంతా ఇందులో వేసి కలపడానికి ఉసులవ్వట్లేదండి, అందుకే ఇందులో వేసేస్తాను మళ్ళీ నేను. ఇదిగోండి చక్కగా చేతితోనే కలిపేసుకోండి. ఎక్కువ పచ్చడి కాదు కదా, మనకేం పాడవద్దు. కాకపోతే చెయ్యి కడిగిన వెంటనే తుడుచుకున్నాక వెంటనే అది మనం కలపకూడదు అనమాట. చెయ్యి బాగా డ్రై అయిపోవాలి. ఓకే, లేదంటే పచ్చళ్ళు పాడైపోతాయి అన్నమాట. చింతపండు గుజ్జు మొత్తం అంతా కారం ఇదంతా బాగా కలిసిపోవచ్చు. నూనె ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, పీల్చేసుకుంటుందండి ఇది చింతపండు గుజ్జు. అది సరిపోతుంది మనకి. ఎక్కువ రోజులు అవసరం లేదండి, ఒక వారం రోజుల్లో తినేస్తాం మాకు పచ్చడి ఉండదు అన్నప్పుడు 300 గ్రాములు నూనె వేసుకోండి. ఓకే, 1 గ్లాస్ నూనె వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మాకు కొంచెం పచ్చడిలో నూనె ఎక్కువే ఉండాలి, లేకపోతే అస్సలు పచ్చళ్ళు తినరు అనమాట. అందుకనే వేసాను నేను. ఈ పచ్చడి మీకు పోపు వేయడం చూపించాను, కానీ మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, అప్పుడప్పుడు వేసుకుంటాము. నార్మల్గా అయితే పోపు వేసుకోను, అంత కొంచెమే వేసుకుంటాను. తర్వాత ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి, మనం ఎలాగో టేస్ట్ చూడటమే, మీ అందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే, మామూలుగా అయితే రేపటికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మరి అప్పటిదాకా మనం ఆగుతామా, లేదు కదా. ఇప్పుడే టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో. ఈ ఒక సీసాలోకి తీసేస్తానండి, తర్వాత మీకు టేస్ట్ చేసి చెప్తాను, సరేనా. వేడివేడిగా కొద్దిగా అన్నం వేసుకుని ఈ వంకాయ పచ్చళ్ళ తిని ఇలా తింటే ఎంత బాగుంటుందో కదా. ఏంటో తొందరగా అసలు ఇగో నన్ను కలపకుండానే ముందు పచ్చడి కోసం ఉన్నారండి. అది వేరే దానికైతే అంత గమ్మున రారు, కానీ పచ్చళ్ళు అంటే అంత ప్రేమ అనమాట. మా డార్లింగ్ ఫస్ట్ ముద్ద అసలు రేణుకి వెళ్ళాలి, ఈరోజు లేట్ అయిపోయింది. ఇగో చూడండి రైస్, మళ్ళీ మీకు వీడియోలో నేను టేస్ట్ చేసి చెప్పాలి కాబట్టి ఆగారు, లేకపోతే ఇది కూడా పెట్టామన్నారు అనమాట. అది నేను టేస్ట్ చేసి చెప్పాలరా ఫస్ట్ అని అంటే ఆగారు. అంత నచ్చుతుంది అనమాట పచ్చళ్ళు అంటే. అందులో నేను పెట్టిన పచ్చళ్ళు అంటే మహా ఇష్టం వీళ్ళందరికీ. వంకాయ ముక్కని రియల్లీ చెప్తున్నా, కరకరలాడుతూ ఎంత బాగుందో అసలు. వంకాయ ముక్క పుల్ల పుల్లగా కారం కారంగా మనగానే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అది తింటుంటేనే తెలుస్తుంది కదా మీకు, సూపర్గా ఉంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ ఏం చేస్తారో తెలుసా, ఒక లైక్ చేయండి. లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.